ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ ఎలా ఉన్నారు? దేవుని యొక్క మహాకృపను బట్టి మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదినం మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోయే ముందు ఒక చిన్న పాట మనం పాడుకుందాం. మన ప్రభువు పరమ కుమ్మరిగా ఉన్నాడు. ఆయన చేతిలో మనం ఒక పాత్రగా ఉన్నాం. ఆ పరమ కుమ్మరి మనల్ని ఒక అందమైన పాత్రగా మారుస్తూ ఉన్నాడు. సో ఆ యొక్క పాటను మనం పాడుకొని దేవుని మహింపరుస్తాం. కుమ్మరి కుమ్మరి నా జీవనదాయక, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. కుమ్మరి కుమ్మరి నా జీవనదాయక, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. యేసునాథా 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 నా జీవనదాత, యేసునాథా 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 నా జీవనదాత. పనికి రాని పాత్రయని త్రోసివేయకుమా, పనికి రాని పాత్రయని త్రోసివేయకుమా. పొంగి పొరలు పాత్రగా మార్చివేయుమా, పొంగి పొరలు పాత్రగా మార్చివేయుమా. యేసునాథా 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 నా జీవనదాత. కుమ్మరి కుమ్మరి నా జీవనదాయక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవును ప్రియులారా, పనికిరాని పాత్రగా ఉన్న మనల్ని ఆయన త్రోసివేసే దేవుడు కాదు. పనికిరాని రాయి అని చెప్పేసి మనల్ని వదిలేసే దేవుడు కాదు. తన అద్భుతమైన హస్తాలలో మనల్ని ఎత్తుకొని ఒక సుందరమైన అందమైన పాత్రగా ఆయన మనల్ని మలచడానికి సిద్ధంగా ఉన్నారు. అదే వాక్యాన్ని ఈరోజు మనం వినబోతూ ఉన్నాము. ఇర్మియా గ్రంథంలో 18వ అధ్యాయంలో ప్రియులారా, ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా, నీవు ఒక పలానా చోటికి వెళ్ళు, ఒక కుమ్మరివాని ఇంటికి వెళ్ళు, అక్కడ నేను నీతో మాట్లాడతానని దేవుడు తెలియజేశాడు. సో ఇర్మియా ప్రవక్త కుమ్మరివాని ఇంటికి వెళ్ళాడు. కుమ్మరివాని ఇంటి దగ్గర ఏం జరుగుతుందండి? కుమ్మరివాడు ఏం చేస్తాడు? ఆ సారె పైన మట్టి ముద్దను తీసుకొని ఆ సారె మీద పెట్టి తన చేతులతో మరి ఒక పాత్రని తయారు చేస్తూ ఉంటాడు. సో మనం బయట బజార్లో కూడా చూస్తూ ఉంటాం, ఎన్నో కుండలు, మట్టి పాత్రలు వాడుతూ ఉంటారు. మరి ఆ పాత్రలన్నీ కూడా ఎవరు చేశారు? కుమ్మరివాడు చేస్తున్నాడు. ఆ సారె పైన చేస్తూ ఉన్నాడు, మట్టితో చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఆ కుమ్మరి ఎవరికి సూచనగా ఉన్నాడు? దేవుడైన యావే ప్రభువుకి, సృష్టికర్తకు సూచనగా ఉన్నాడు. ఆయన పరమ కుమ్మరిగా ఉన్నాడు. సో ఆ కుమ్మరివాడు ఏం చేస్తున్నాడంటే ఒక కుండను, ఏదో ఒక పాత్రను చేస్తూ ఉన్నాడు. కానీ అది పిగిలిపోయింది అనమాట, పగిలిపోయింది. ఆ పాత్ర సరిగా రావట్లేదు. సో ఆ కుమ్మరి ఏం చేస్తున్నాడు? ఆ పగిలిపోయినటువంటి ఆ యొక్క మట్టి ముద్దని మళ్ళీ దాన్ని మెత్తగా చేసి, దాన్ని చక్కగా మళ్ళీ ముద్దగా చేసి, మళ్ళీ తనకి అనుకూలమైనటువంటి ఇంకొక పాత్రని ఆయన చేస్తూ ఉన్నాడు. అయితే ఆ పాత్ర పగిలిపోయిందని చెప్పేసి ఆయన దాన్ని పడేయలేదు.
ఆ పెంకుల్ని పడేయలేదు, ఆ మట్టి ముద్దను తీసేయలేదు. దాన్ని చక్కగా మళ్ళీ నీళ్లు పోసి చక్కగా మెత్తగా పిసికి దాన్ని మళ్ళీ సారె మీద పెట్టి చక్కగా ఆయన ఇంకొక పాత్రని తయారు చేశాడు. సో ఈ సన్నివేశాన్ని దేవుడు యిర్మీయా ప్రవక్తకి చూపించాడు. సో ఆ యొక్క సన్నివేశం చూసిన తర్వాత దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నా ప్రజలు, నా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈ యొక్క కుమ్మరివాని చేతిలో ఉన్న మట్టిలాగా ఉన్నారు. ఆ కుమ్మరివాడు ఆ కుండకి ఆ మట్టికి ఎలా చేశాడో, అంటే ఆ పాత్ర పగిలిపోయినప్పుడు దాన్ని పారేయకుండా దాన్ని మళ్ళీ మంచి పాత్రగా చేశాడో, ఆ కుమ్మరివాడు ఆ మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? అంటే సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్నాడు, ఈ లోకాన్ని సమస్తాన్ని ఆయనే సృష్టించారు కదా. మనకు కనిపిస్తున్న ఈ యొక్క అందమైన లోకం దేవుడు సృష్టించాడు, నిన్ను నన్ను ఆయనే సృష్టించాడు. సో మన జీవితాలను ఆయన సృష్టించాడు. మరి ఏ జీవితమైనా పాడైపోతే, పగిలిపోవడం అంటే ఒకవేళ మన జీవితంలో పాపం చేత, శాపం చేత మన జీవితం పాడైపోయి ఉండొచ్చు, కష్టాల చేత, రోగాల చేత పాడైపోయి ఉండొచ్చు. కానీ దేవుడు మనల్ని వదిలేస్తాడా? ఆయన ఏమంటున్నాడు, ఆ కుమ్మరివాని చేతిలో మట్టి ఎట్లా ఉందో మీరు నా చేతిలో ఉన్నారు. హల్లెలూయా. ఆ కుమ్మరివాడు ఎలా ఆ మట్టికి చేశాడో నేను సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మీకు కూడా నేను చేస్తాను, చేయలేనా అని అంటున్నారు. సో మీరు నా చేతిలో ఉన్నారు. సో ఈరోజు ముఖ్యమైన సందేశం ఏంటంటే మనము దేవుని చేతిలో ఉన్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు దేవుని చేతిలో ఉన్నావు. ఇది నువ్వు తెలుసుకోవాలి, మర్చిపోవద్దు. అయ్యో నా జీవితంలో ఏం జరగబోతుంది, నేను ఒక మంచి పాత్రగా మారుతానా, నేను దీవించబడతానా, నేను మరి ఆశీర్వదించబడతానా, నేను ముందుకెళ్తానా, నేను పైకి వస్తానా, నేను అనుకున్నది సాధిస్తానా, నేను మంచిగా చదువుకోగలనా, లేకపోతే నేను అనుకున్న యొక్క జాబ్ నేను తెచ్చుకోగలనా, మరి నా జీవితంలో నేను మరి ఇల్లు కట్టుకోగలనా, ఇట్లా కొన్ని మనకి ఉంటాయి ఆశలు. సో ఇవన్నీ నేను చెయ్యగలనా అనే ఒక ఆలోచన మనకు ఉంటుంది. ప్రిలారా, దేవుడు చెప్తున్నాడు, నీవు నా చేతిలో ఉన్నావు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో ప్రిలారా ఒక స్త్రీ, యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ స్త్రీ తన జీవితం చాలా పగిలిపోయినటువంటి స్థితిలో ఉంది. తన జీవితంలో తను కోరుకున్నటువంటి సంతోషం దొరకలేదు, ప్రేమ దొరకలేదు, ఆప్యాయత దొరకలేదు. 4వ అధ్యాయంలో మనందరికి తెలిసినటువంటి స్త్రీ ఎవరండి? సమరయ స్త్రీ. ఆమె పేరు బైబిల్లో రాయబడలేదు, కానీ సమరయ స్త్రీ అని మాత్రం రాయబడింది. ఈ యొక్క సమరయులని ఎవరు కూడా ప్రేమించరు, వాళ్ళని ఒక అంటరాని వాళ్ళలాగా చూసేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి ఎవరు యూదులు వచ్చేవాళ్ళు కాదు. సో అలాంటి ఒక స్త్రీ తన జీవితంలో ఆమె ఎంతో పాపంతో జీవిస్తూ ఉంది. తన జీవితం పగిలిపోయింది. పగిలిపోవడం అంటే పాపం. పాపం వచ్చినప్పుడు ప్రియులారా మన జీవితం పగిలిపోతుంది. సంతోషం ఉండదు, భయం, ఆందోళన, చింత, ఒక సంతృప్తి అనేది ఉండదు. ఎప్పుడు కూడా ఏదో కోల్పోయిన వ్యక్తులాగా జీవిస్తూ ఉంటారు. ఈ అమ్మాయి కూడా ఎంతో బాధతో, వేదనతో ఉంది. అయ్యో నా జీవితం పాడైపోయింది కదా. ఒక వ్యక్తి మోసం చేశాడు, రెండో వ్యక్తి, అలాగా 5 మంది వ్యక్తులు ఆమెను మోసం చేశారు. ఇప్పుడు 6వ వ్యక్తి ఆమెతో ఉంటాడు, ఆమెను ప్రేమిస్తాడు అని 6 మంది పురుషులను ఆమె నమ్ముకొని తన జీవితాన్ని పాడు చేసుకుంది. తన జీవితం విరిగిన స్థితిలో ఉంది, పగిలిపోయినటువంటి స్థితిలో ఉంది ప్రియులారా. కానీ 7వ వ్యక్తిగా యేసు ప్రభు ఆమె జీవితంలోనికి వస్తున్నాడు. ఆమేన్, దేవునికి మహిమ కలుగును గాక. ఆ బావి దగ్గరికి యేసు ప్రభు వచ్చి ఆమెతో మాట్లాడుతున్నారు ఎంతో ప్రేమగా. ఎందుకంటే ఆమె హృదయం పగిలిపోయింది. ఎవరు కూడా నన్ను ప్రేమించేవాళ్ళు లేరు, ఎవరు కూడా చక్కగా నన్ను మర్యాదగా మంచిగా పిలిచేవాళ్ళు లేరు, నన్ను గౌరవించేవాళ్ళు లేరు, నన్ను ఒక దోషిగా, ఒక పాపిగా నన్ను చూస్తున్నారే, కానీ నన్ను ఎవరు కూడా ప్రేమించరు. అలాంటి ఒక స్థితిలో ఉంది ప్రియులారా. ఇంకంతే, నా జీవితం ఇంతే అనుకుంది. కానీ పరమ కుమ్మరి అయిన యేసు ప్రభు ఆమె జీవితంలోనికి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆమెతో మాట్లాడుతున్నాడు. దేవుని మాటలండి మన జీవితాన్ని కడతాయి. అందుకే ఎప్పుడు మన వాక్యం వింటూ ఉండాలి. బైబిల్ వాక్యం మీరు వింటూ ఉండండి. మీలో ఉన్నటువంటి ఆ యొక్క పగిలిన తనమంతా కూడా తొలగిపోతుంది. మీ హృదయం బాగుపడుతుంది, మీ మనసుకు నెమ్మది కలుగుతుంది ప్రియులారా. యేసయ్య మాటల్లో జీవం ఉంది.
సో ఆయన మాట్లాడుతూ ఉంటే ఆమెకి ఎంతో సంతోషం కలిగింది. ఆమె జీవితంలో మరి జరిగిన విషయాలన్నీ యేసయ్య చెప్పాడు. అంటే ఆమెని కించపరచాలని కాదు, ఆమె గత జీవితాన్ని చెప్పారు. నీవు ఇలాగా 5 మంది పురుషులతో ఉన్నావు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ హస్బెండ్ కాదు, నీ భర్త కాదు అని యేసు ప్రభు చెప్పినప్పుడు ఆమె నిజమే, నువ్వు అన్నీ చెప్పావు, నువ్వు నిజంగా ప్రవక్త అని యేసయ్యను ఆమె గౌరవిస్తూ ఉంది. కానీ యేసయ్య చెప్తున్నాడు, అమ్మా నేను ప్రవక్తని కాదు, నేను మెస్సయ్య అని. అవును, మాకు మెస్సయ్య వచ్చినప్పుడు అన్నీ మాకు తెలియచేస్తాడు అని ఆ సహోదరి చెప్పినప్పుడు, నీవు ఆయనతోటే మాట్లాడుతున్నావు, నేనే ఆయనను, నేను మెస్సయ్యను అని ఆయన ఇండైరెక్ట్గా ఆమెకి చెప్పినప్పుడు ఆమె గ్రహించింది, నిజంగా యేసు ప్రభు మెస్సయ్య నా దగ్గరికి వచ్చాడు, నా జీవితంలో జరిగిన అన్నీ చెప్పాడు, కానీ ఆయన నన్ను ద్వేషించలేదు, అందరిలాగా నన్ను ఆయన దూషించలేదు, చులకనగా మాట్లాడలేదు, ఎంతో ప్రేమగా మాట్లాడాడు, అందుకే ఈయన మెస్సయ్య అని చెప్పి ఆమె ఏం చేసిందో తెలుసా ప్రియులారా, తన చేతిలో ఉన్నటువంటి ఆ కుండను అక్కడ విడిచిపెట్టేసింది. హల్లెలూయా. తన పగిలిన హృదయాన్ని బాగు చేసిన దేవుడు, తన జీవితాన్ని బాగు చేసిన దేవుడు, ఆయన ప్రేమ ఎప్పుడైతే యేసయ్య ప్రేమ ఆమె హృదయంలో నింపబడిందో, ఆమె గ్రామంలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఇదిగోండి నా పగిలిపోయిన జీవితాన్ని బాగు చేసిన వాడు, నన్ను ప్రేమించిన వాడు, నన్ను క్షమించిన దేవుడు, ఆయన మెస్సయ్య వచ్చాడు, రండి చూడండి, అందరికీ యేసయ్యను పరిచయం చేసింది. ప్రియులారా, ఆ తర్వాత ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది, యేసు ప్రభుకు సాక్షిగా మారింది. చూడండి, ఒకప్పుడు పగిలిపోయిన జీవితం, కానీ యేసు ప్రభు చేతిలోనికి వచ్చిన వెంటనే, యేసు ప్రభు దృష్టిలో ఆమె పడిన వెంటనే ఆమె జీవితం మారిపోయింది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితం కూడా పగిలిన స్థితిలో ఉండొచ్చు. నీవు కూడా ఎంతోమంది చేతిలో మోసపోయి ఉండొచ్చు, ఒక అబ్బాయి చేతిలో, ఒక అమ్మాయి చేతిలో మోసపోయి ఉండొచ్చు, లేదా భర్త భార్య వాళ్ళ చేతిలో నువ్వు మోసపోయావేమో. ఎందుకంటే చాలామంది అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారు, కానీ ఆ అమ్మాయిల చేతుల్లో మోసపోతూ ఉన్నారు, అలాగే అమ్మాయిలు కూడా మోసపోతూ ఉన్నారు. ప్రియులారా, అలాంటి పరిస్థితిలో నువ్వు చాలా దిగులుతో మరి వేదనతో ఉండొచ్చు. తాగుడు వ్యసనానికి లోనై కొంతమంది పగిలిపోయిన స్థితిలో ఉన్నారు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినాయి, కుటుంబాలు పగిలిపోయినాయి, పిల్లలు ఒక చోట, తల్లిదండ్రులు ఒక చోట, అలాంటి స్థితిలో ఉండొచ్చు. అప్పులలో చిక్కుకొనిపోయిన వారు కొంతమంది ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, పగిలిన నీ జీవితాన్ని, నీ హృదయాన్ని యేసయ్యకు అప్పగించు, యేసయ్య చేతిలో నీ కుటుంబాన్ని సమర్పించు. దేవుడు నీ కుటుంబాన్ని కడతాడు. ఆమేన్. దేవుడు నీ కుటుంబాన్ని, మరి నీ జీవితాన్ని ఒక అందమైన పాత్రగా, ఒక సుందరమైనటువంటి పాత్రగా ఆయన నిన్ను తయారు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని మనం చూస్తున్నాము పాత నిబంధనలో, మరి యాకోబు అనే వ్యక్తి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఈ యాకోబు అనే వ్యక్తి మరి తన జీవితంలో ఆయనకి చాలా ఆశ ఉంది, ఏంటంటే నేను దీవించబడాలి. ఆయన చిన్నవాడు, పెద్దవాడికి ఏశావుకి అన్ని దీవెనలు వస్తాయి, ఎందుకంటే ఆయన జ్యేష్ఠుడు కాబట్టి జ్యేష్ఠత్వపు హక్కు ఉంది, మరి అన్ని ఆశీర్వాదాలు అతనికే వస్తాయి అని చెప్పేసి యాకోబు ఎప్పుడు కూడా బాధపడేవాడు. నేను జ్యేష్ఠుడిగా పుట్టి ఉంటే బాగుండేది, నాకు కూడా దీవెనలు వచ్చాయి అని ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు మరి ఆయన మోసం చేసి తండ్రి దగ్గర అన్నయ్యకి రావాల్సినటువంటి ఆశీర్వాదాలన్నీ తీసేసుకున్నాడు. హల్లెలూయా. తను దీవెనలు అయితే పొందుకున్నాడు, కానీ తన హృదయం పగిలిపోయింది. అన్నదమ్ముల మధ్యలో శాంతి లేదు, సమాధానం లేదు. తండ్రిని మోసం చేశాడు కదా, తండ్రి దగ్గర ఆయన తల ఎత్తుకోలేకపోయాడు. అయితే తల్లి చెప్తుంది, బాబు నువ్వు త్వరగా పారిపో, ఇక్కడే ఉంటే మీ ఇద్దరు అన్నతమ్ములు ఒకే రోజు చనిపోతారు అని చెప్పి ఆమె కుమారుని పంపించేస్తుంది. చూడండి, పగిలిపోయాడు, విరిగిపోయాడు. తన జీవితంలో మరి నిజంగా దీవెనలు పొందుకున్నానా, తండ్రి దీవించాడు, కానీ అబద్ధమాడి మరి మోసం చేసి దీవెనలు తీసుకున్నాడు. సో అలాంటి ఒక గిల్ట్ ఫీలింగ్తో ఆయన బాధపడుతూ మరి పారిపోతూ ఉన్నాడు ప్రియులారా. కానీ ఆయన దేవుని చేతిలో
తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. హల్లెలూయా. విరిగిపోయాడు, పగిలిపోయాడు, మరి తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు. అన్నదమ్ములకి శాంతి లేదు, సమాధానం లేదు. వెళ్ళిపోతున్నాడు. బేతేలు అనే స్థలానికి చేరుకున్నప్పుడు అక్కడ దేవుడు ఆయనకి దర్శనమిస్తున్నాడు. హల్లెలూయా. పరలోకం నుండి ఒక నిచ్చెన దిగి వస్తూ ఉంది. ఆ నిచ్చెన మీదుగా మరి దేవదూతలు, ఒకవైపు దేవదూతలు కిందికి దిగి వస్తున్నారు, ఇంకొక వైపు పైకి వెళ్తూ ఉన్నారు. ఆ దర్శనాన్ని చూశాడు. అయితే దేవుడు చెప్పాడు, యాకోబు నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆదికాండం 28:15 వచనంలో మనం ఈ యొక్క వాక్యాన్ని వింటాము ప్రియులారా. దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా నువ్వెక్కడికి వెళ్ళినా నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను మళ్ళీ క్షేమంగా సురక్షితంగా ఈ స్థలానికి తీసుకొస్తాను, ఎందుకంటే నీవు నా చేతిలో ఉన్నావు, భయపడకు, ధైర్యంగా వెళ్ళు అని చెప్పి యాకోబుని ఆయన దీవించాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, యాకోబు మరి అక్కడికి వెళ్ళాడు. మరి ఆయన తన జీవితంలో చాలా కష్టాలు పడ్డాడు. మామగారి దగ్గరికి వెళ్ళి మరి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, రాహేలుని ప్రేమించి ఆమె కోసం 7 సంవత్సరాలు పనిచేస్తాడు. మరి అక్కడ మోసపోతాడు. ఇక్కడ తండ్రి దగ్గర ఆయన మోసం చేసి వెళ్ళాడు, అక్కడ మామ చేతిలో మోసపోతాడు. మళ్ళీ తన హృదయం పగిలిపోయింది. అయ్యో ఏంటి ప్రభా, నా జీవితం ఇలా అయిపోయిందని ఎంతో దుఃఖం. మామగారు సరిగా జీతం ఇవ్వట్లేదు, 10 సార్లు ఆ జీతాన్ని మారుస్తున్నాడు. అయినా కూడా దేవుడి మీద నమ్మకంతో ఆ యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తూ మరి దేవుని వైపే తన జీవితాన్ని మరి సమర్పించుకున్నాడు. ప్రియులారా, దేవుడు ఆయనకి ఎంతోమంది పిల్లల్ని ఇచ్చాడు, 12 మంది కుమారులను ఇచ్చాడు, ఒక కుమార్తెనిచ్చాడు. మరి మామగారు మోసం చేసినా కూడా ఆయన తన జీవితాన్ని దేవుడి చేతిలో పెట్టాడు కాబట్టి దేవుడు ఆయనకి ఎంతో పశు సంపదనిచ్చాడు, ఎన్నో గొర్రెలను ఇచ్చాడు, ఎడ్లను ఇచ్చాడు. మరి అప్పుడు ఆస్తి అవే కదండి, జంతువులే వాళ్ళ ఆస్తి. సో దేవుడు చాలా దీవించాడు. ఎలాంటి స్థితిలో ఆయన అక్కడికి వెళ్ళాడు, ఒక పగిలిపోయిన పాత్రగా వెళ్ళాడు. కానీ దేవుడు చెప్పాడు కదా, ఇదిగో ఆ కుమ్మరి వాని చేతిలో మట్టి ఎట్లా ఉందో మీరు నా చేతిలో ఉన్నారు, నేను కూడా మిమ్మల్ని ఒక మంచి పాత్రగా. యాకోబుని దేవుడు ఎలా మార్చాడండి? ఇశ్రాయేలుగా మార్చాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీ పేరేంటి అని అడిగాడు యాకోబుని. ప్రభువా నా పేరు. మరి యాకోబు మోసగాడిని నేను. లేదు, ఇప్పటి నుంచి నువ్వు మోసగాడు కాదు, నీ పేరు ఇప్పటి నుంచి ఇశ్రాయేల్. నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు. అక్కడ అన్నయ్యతో పోరాడి గెలిచాడు, ఆశీర్వాదాలు తీసుకున్నాడు. ఇక్కడ దేవుడితో కూడా పోరాడి గెలిచాడు, దేవుని ఆశీర్వాదాలన్నీ తీసుకున్నాడు. నీవు ఇప్పుడు ఒక గొప్ప జాతిగా మారతావు, ఒక దేశంగా మారతావని ఇశ్రాయేలు అని పేరు పెట్టి ఇజ్రాయెల్ దేశముగా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. ఆ ఇజ్రాయెల్ దేశంలోనే, ఆ సంతతిలోనే మరి యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. నజరేతు అనే ఆ యొక్క బెత్లెహేము గ్రామంలో పుట్టారు, నజరేతులో పెరిగారు, నజరేడని ఆయన పిలువబడ్డాడు. ప్రియులారా, ఇంత గొప్ప ఆశీర్వాదం ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఒక పగిలిపోయిన పాత్రల నుండి. అందుకే నేను పాటలో పాడాను, పనికిరాని పాత్ర అని నన్ను త్రోసివేయకుమా. ఈరోజు చాలామంది ఇంకా నేను పనికిరాను, నేను ఇంకా చదువుకోవడానికి పనికిరాను, నేను దేవుని సేవ చేయడానికి పనికిరాను, నేను ప్రార్థన చేయడానికి పనికిరాను, నేను ఆ వాక్యం చెప్తాను, నేను చాలా పాపిని, నేను ఎన్నో పాపాలు చేశాను. ప్రియులారా, దేవుడు ఎవరిని వాడుకున్నాడు? పాపాలు చేసిన వాళ్ళని పరిశుద్ధులుగా మార్చి ఆయన వాడుకోలేదా? హల్లెలూయా. బొంకిన పేతురునే ఆయన వాడుకున్నాడు కదా. పేతురు యేసు ప్రభుని ఎరుగను అని 3 సార్లు బొంకాడు, అవునా? తన హృదయంలో ఆయన ఎంతో విరిగిపోయాడు. అయ్యో నేను ప్రభుని ఎరుగనని బొంకేశానే, నేను పనికిరాను అని అనుకున్నాడు. కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు ప్రియులారా. మళ్ళీ పేతురు దగ్గరికి వెళ్ళి పేతుర్ని ప్రేమించాడు. పేతురు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని 3 సార్లు అతని నోటితో చెప్పించాడు ప్రియులారా. మరి అలాగే మనం మోషే జీవితంలో చూస్తే కూడా మోషేని దేవుడు ఒక మంచి పాత్రగా తయారు చేయాలనుకున్నాడు. కానీ అక్కడ ఒక హత్య చేశాడు. ఐగుప్తు దేశంలో తన ప్రజల్ని రక్షించడానికి మరి ఆ ఐగుప్తుని చంపేశాడు. ఒక హంతకుడిగా పారిపోయాడు. పగిలిపోయింది ఆ పాత్ర. అయ్యో ఇంకా నేను ఏదో చేయాలనుకున్నాను, ఏదో జరిగిపోయింది.
చాలామంది మంచిగా సేవ చేయాలనుకుంటారు, నేను దేవునిలో ముందుకెళ్ళాలనుకుంటారు. కానీ సగం దూరం పరిగెత్తేసరికి ఏదో తప్పు జరిగిపోతుంది, పడిపోతారు. ఇంకా అయిపోయింది నా జీవితం అంతే, ఇంకా నేను మళ్ళీ ప్రార్థన చేయలేను, ఇంకా నేను సేవ చేయలేను, దేవుణ్ణి స్తుతించలేను, పాటలు పాడలేను, దేవుని వాక్యాన్ని బోధించలేను అని ఆ పగిలిన స్థితిలోనే ఉంటారు. వాళ్ళని వాళ్ళు దేవుని చేతిలో అప్పగించుకోరు. ఎప్పుడైతే మనం దేవునికి అప్పగించుకుంటామో ప్రిలారా, మన పగిలిన జీవితాన్ని, పాత్రని ఆయన మళ్ళీ ఒక మంచి పాత్రగా మారుస్తాడు. హల్లెలూయా. మోషే 40 సంవత్సరాలు ఒక పగిలిపోయినటువంటి హృదయముతో ఆ ఎడారిలో తిరుగుతూ ఉన్నాడు, మిద్యాను అరణ్యంలో. కానీ దేవుడు పరమకుమారి ఆయనకు దర్శనమిచ్చాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మరి దేవుడు దిగి వచ్చి, మోషే ఇదిగో నా ప్రజలని విడిపించడానికి నేను నిన్ను తయారు చేశాను, ఇప్పుడు నీవు ఒక పనికొచ్చే పాత్రగా నువ్వు మారావు, నువ్వు వెళ్ళు నా ప్రజల్ని విడిపించు అంటే, అయ్యో ప్రభువా నేనెలా విడిపిస్తాను, ఎవ్వరూ నా మాట వినరు అని ఆయన నిరాకరించాడు. కానీ దేవుడు మోషేను గద్దించి, లేదు నువ్వు వెళ్ళాలి అని ఆయనకు ఒక అద్భుత శక్తులు మరి మహిమనిచ్చి, ఆయన చేతిలో కర్రనిచ్చి, ఆ కర్ర ద్వారా సూచనలు చూపించి, ఈ కర్ర ద్వారా నువ్వు ఎన్నో అద్భుతాలు చేస్తావు అని చెప్పి ఆ మోషేను ధైర్యపరచి బలపరచి పంపిస్తున్నాడు. ప్రియులారా, మరి పారిపోయిన మోషేనే, హత్య చేసిన మోషేనే, 40 సంవత్సరాలు ఆ గొర్రెలతో తిరిగిన మోషేనే ఇప్పుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా నామములో ఒక యుద్ధ వీరుడిలాగా, శూరుడిలాగా వెళ్తున్నాడు. ఫారో ముందు నిలబడ్డాడు, ధైర్యంగా మాట్లాడాడు, ఆ ప్రజలందరినీ విడిపించుకొని బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఎంత ఒక ఘనమైన పాత్రగా దేవుడు వాడుకున్నాడు మోషేని. ఒకప్పుడు ఎంతో నిరుత్సాహముతో నిరాశతో ఉన్నటువంటి మోషే, ఇంకా అయిపోయింది నా జీవితం, ఇంకా నేనేమి చేయలేను, దేవుడు నన్ను వాడుకోవాలనుకున్నాడు కానీ నేను ఆయనకి పనికిరాని పాత్రగా అయిపోయాను అనుకున్నాడు. కానీ లేదు, మనం ఆయన చేతిలో ఉన్నంత వరకు ప్రియమైన సోదరి సోదరులారా, మనము దేవుని చేతిలో ఉన్నంత వరకు ఆయన మనల్ని పారవేయరు, ఒక పాత్రగా ఆయన మనల్ని మరుస్తాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, పాప స్థితిలో ఉన్నా, శారీరక రుగ్మతలో ఉన్నా, లేకపోతే ఆర్థిక సమస్యలో నువ్వు ఉన్నా, దేవునికి నువ్వు ఎంతో దూరం అయిపోయినా, నువ్వు ప్రార్థనకి ఎంతో దూరం అయిపోయినా, నా ప్రియమైన సోదరి సోదరుడా, ఒకప్పుడు నువ్వు ఎంతో పరిశుద్ధ జీవితం జీవించావు, ఒకప్పుడు నువ్వు ఎంతగానో దేవుడి కొరకు సేవ చేసావు, కానీ ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నావా? ఇంకా నేను పనికిరాను, నా జీవితం వేస్ట్ అని అనుకుంటున్నావా? అలా కాదమ్మా, నీ జీవితం దేవుని చేతిలో అప్పగించు. ఆయన నిన్ను మళ్ళీ ఒక పాత్రగా మలచి తన పనిముట్టుగా నిన్ను వాడుకుంటాడు. ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మా పరమ కుమ్మరి, అవును ప్రభా, పరమ కుమ్మరివి నీవు, నీ చేతిలో మేమున్నాము నాయన. సారెపై ఆ కుమ్మరి ఎలా మట్టిని తయారు చేస్తున్నాడో ఒక పాత్రగా, ప్రభా మమ్మల్ని కూడా నీవు ఒక పాత్రగా తయారు చేస్తున్నందుకు వందనాలు అయా. మేము విరిగిపోయిన నలిగిపోయిన స్థితిలో ఉన్నాం, కానీ తండ్రి మేము నీ చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని మరొకసారి నైనా మమ్మల్ని ఒక మంచి పాత్రగా తయారు చేయండి. మా ప్రతి పాపం నుంచి మమ్మల్ని విడిపించండి, ప్రతి శాపం నుంచి విడిపించండి అయా, ప్రతి దారిద్ర్యం నుంచి విడిపించండి, ప్రతి వ్యాధుల నుంచి విడిపించండి నాయన ప్రభా. ఎంతమంది ఈరోజు నీ వాక్యం విన్నారు నాయన అయా, పడిపోయిన స్థితిలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళని లేవనెత్తండి నాయన. యేసయ్యా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను, అభిషేకించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు నీ చేతిలో ఉన్నారనే నమ్మకం వారికి కలిగించండి దేవా. వారిని విడిచిపెట్టకండి నాయనా ప్రభా. అయా, ఒక ఘనమైన పాత్రగా, పనికొచ్చే పాత్రగా ఈ బిడ్డలందరినీ వాడుకోమని తండ్రి ప్రార్థిస్తున్నాను నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క సమరయ స్త్రీని ఎలా నువ్వు దీవించావో, మోషేని ఎలా దీవించావో, యాకోబుని ఎలా దీవించావో నాయన, ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, ఆ యొక్క పాప బంధకాల నుంచి విడుదల చేయమని నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ, ఎవరైతే జాబ్ లేకుండా ఉన్నారో వాళ్ళకి జాబ్ దయచేయండి నైనా. సంతానం లేకుండా ఉన్నారో వాళ్ళకి సంతానం కలుగునుగాక యేసు నామములో. వివాహం జరగని బిడ్డలకు వివాహాలు జరిగించండి నైనా. అయా, విరిగిపోయిన నలిగిపోయిన స్థితిలో, కుటుంబాలు విచ్ఛిన్నమైన స్థితిలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా నాయన మీరు దర్శించమని, కట్టమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.